మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఉదయం నుండి పెద్ద సంఖ్యలో గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది ఒడ్డున ఉన్న ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయం రెండవ అన్నవరంగా పేరు ఉండడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్తీక మాసం పవిత్ర మాసంగా భావించి ఆలయానికి సమీపంలో ఉన్న గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీక దీపాలు ముట్టించి అనంతరం సత్యదేవుని వ్రతం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దంపతులు కూడా గుట్టపై ప్రజల మధ్యలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం విశేషం. భక్తులు ఆలయం ఆవరణలో కూడా వత్తులు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయ అధికారులు మరియు పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. జై శ్రీమన్నారాయణ. కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకొని వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరిలో కార్తీక పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు ఆశీష భక్త జనావళి ఇప్పుడిప్పుడే విచ్చేయడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు స్వామివారి కొండకు వచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు దంపతులు ఆచరించి మెట్ల మార్గం గుండా పైకి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేవాలయము తెలంగాణలోనే మరో అన్నవరంగా తులసి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. త్రయాన్నికంలో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని 12:15 స్వామివారికి వల్ల మహాపూర్ణావతి ఇవ్వడం జరుగుతుంది. మహాపూర్ణావతితో ఈ త్రయాన్నిక మహోత్సవం ముగుస్తుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు చాలా మంది గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు విచ్చేసి పవిత్ర సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించుకొని దర్శనార్థమై కొండకు రావడం జరుగుతుంది. చాలా మంది భక్తులు ఇప్పటికే క్యూ లైన్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు స్వామివారి దర్శనార్థమై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. గూడెం సత్యనారాయణ స్వామి గుడి దండపిల్ల వెళ్ళడం చాలా అదృష్టము. ఇది సెకండ్ అన్నవరంగా భావిస్తాము అందరము. కార్తీక మాసము చాలా పవిత్రమైనది. ఈ 5 రోజులు ఏకాదశి నుండి పౌర్ణమి వరకు చాలా పవిత్రమైన రోజులు. ఈ 5 రోజులు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని భక్తులు భావిస్తారు.
సత్యనారాయణ స్వామిని నమ్ముకోగానే మనము ఏది కోరుకుంటే అది మనం కోరుకోగానే కొంచెం బంగారమే దేవుడు మన వెంటనే ఉంటాడు. కాబట్టి చాలా అందరికి మంచి చేస్తారు కాబట్టి అందరూ చాలా నమ్ముతారు. ఈ 5 రోజులు మేము మార్నింగ్ 5 గంటలకు లేచి గోదావరి స్నానం చేసి దీపాలు వదులుకొని ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈ రోజు పౌర్ణమి కాబట్టి చాలా పవిత్రమైన రోజు. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఈ రోజు వ్రతం చేసుకుంటే చాలా మంచిది అని భక్తులు భావిస్తారు. మేము కూడా ఈ రోజు వ్రతం చేసుకున్నాం. గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం అనేది మంచిర్యాల జిల్లా దండపల్లి మండల్ గూడెం గ్రామంలో వెలిసింది. ఈ గూడెంకు వచ్చే భక్తజనాలందరూ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి మెట్ల మార్గం గుండా దేవస్థానానికి వచ్చి ఇక్కడికి వచ్చే వాళ్ళు మొట్టమొదటిగా వ్రతాలు చేసుకుంటారు. మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వ్రతాలు చేసుకొని ఇక్కడ మొక్కుకోవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడికి. అదే విధంగా గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామికి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడికి ఈ భక్త జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, వ్రత మండపాన్ని కూడా ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటు చేసి 150 జంటలు కూడా ఈ వ్రతాన్ని చేసుకునే విధంగా ఈ వ్రతాల మండపాన్ని ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వ్రతం ఒక్కో బ్యాచ్ లో వచ్చేసి 150 నుంచి 120 మంది వ్రతం చేసుకోవడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి 50,000 నుంచి 1,00,000 మంది ఈ రోజు ఒక పౌర్ణమి రోజు ఒక రోజు 50,000 నుంచి 1,00,000 మంది పైగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది.